హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆస్కా వ్లాగ్. అసలు మగ్గంతో పని లేకుండా ఆరి నీడిల్ అవసరం లేకుండా ఓన్లీ నార్మల్ సూది దారంతోనే ఒక మంచి హిప్ బెల్ట్స్ను పిల్లలకు పెద్దలకు కూడా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. అది కూడా మెషిన్ లేకుండా చేత్తోనే బెల్ట్స్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదైతే 5 to 10 years వరకు ఉన్న పిల్లలకు సరిపడే బెల్ట్ చేస్తున్నానండి. మనం ఏ సైజులో కావాలన్నా చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ సైజులో కావాలన్నా బెల్ట్ చేసుకోవచ్చు. 5 to 10 years వరకు ఉన్న పిల్లలకు సరిపడే మెజర్మెంట్స్ని నేను క్లియర్గా బుక్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. 10 years వరకు అంటే ఆల్మోస్ట్ 15 years వరకు సరిపోతుంది, ఎందుకంటే ఎలాస్టిక్ యూస్ చేస్తాం కదా, సో అందుకని. అండ్ ఇంకోటి ఏంటంటే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో, ఇంకా ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. బెల్ట్ చేయడానికి ఇవి మనకు కావాల్సిన మెటీరియల్స్. ఇవన్నీ మనకి ఈజీగా దొరికేవే అండి. ఒకటి ఇంట్లో ఏదైనా లాకెట్ ఉంటే అదొకటి, లేదంటే షాప్లోనైనా దొరుకుతాయి. వెనకాల హుక్ అవి పాడైనవి కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతాయి, అలాంటివి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోల్డ్ క్లాత్ తీసుకుని ఇలా ముందుగా మనం రాసుకున్న మెజర్మెంట్స్తో మార్క్ చేసుకోవాలి. నీట్గా ఇలా మనం మార్క్ చేసుకుంటే మనకి బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. బెల్ట్ ఫ్రంట్ పార్ట్ మనం 14 తీసుకున్నాం కదా, ఇదిగోండి మనకి ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇదంతా సైడ్స్ ఎలాస్టిక్ పార్ట్ వస్తుంది. ఇది విడ్త్. కొంచెం కష్టపడితే చాలు, చాలా ఈజీగా చాలా అందంగా హిప్ బెల్ట్స్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా మనం అన్నీ మెజర్ చేసుకున్నాక ఫ్రేమ్కి టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాక ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బార్డర్ వేసుకుంటే ఈజీ అవుతుంది, పైకి కిందకు పోకుండా ఉంటుంది. బార్డర్కి మనం స్మాల్ గోల్డ్ బాల్స్ యూస్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక 4 బాల్స్ తీసుకుని థ్రెడ్ అండ్ నీడిల్ సహాయంతో బార్డర్ మొత్తం వేసుకోవాలి. డిజైన్ అంతా చేసుకోవడానికి మనకి ఫ్రేమ్ సరిపోకపోతే ఇలా జరిపి మిగతా పార్ట్లో కొంచెం లూజ్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. మనకి ముందు చేసింది ఫ్రేమ్ మీదకి వచ్చేసిన వర్క్ అనేది ఏం పాడవదు. కొంచెం లూజ్ చేసి మళ్ళీ ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా మనం బార్డర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి.
మనకి బార్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి మార్క్ చేసుకుంటున్నాం. మార్క్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్కి ఫ్రేమ్ని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిడిల్లో ముందుగా తీసుకునే లాకెట్ను ఇలా నీడిల్ సహాయంతో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ సహాయంతో అక్కడక్కడ కుందన్స్ అంటించుకోవాలి. కుందన్స్ చుట్టూ ఇలా ఫ్రెంచ్ వైర్ను థ్రెడ్ అండ్ నీడిల్ సహాయంతో బోర్డర్లా వేసుకోవాలి. ప్రతి కుందన్కి బార్డర్ వేసుకోవాలి. ఓవరాల్ ఫ్లవర్ చుట్టూ కూడా బార్డర్ వేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ వేసుకున్నాక మధ్య మధ్యలో చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో వైట్ బాల్స్తో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్లో ఇలా చాలా అందంగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకుని స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్న గోల్డ్ బీడ్స్తో మిగతా ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా థ్రెడ్ అండ్ నీడిల్ సహాయంతో ఫిల్ చేసుకోవాలి. ఒకేసారి 3 or 4 డిఫరెంట్ సైజెస్ బాల్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒక ఆర్డర్లోనే కుట్టాలని ఏం లేదు, మనకు నచ్చినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకుంటే చాలు. ఒకటే సైజ్ యూజ్ చేయకుండా డిఫరెంట్ సైజ్ బాల్స్ యూజ్ చేసుకుంటూ కుట్టుకోవాలి.
పిల్లలకు ఎలా చేయాలో చూపించానండి. ఇలా మనం పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ మెజర్మెంట్స్తో చేయొచ్చు. ఈ బెల్ట్ చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అండ్ లూజ్గా జారిపోవడం అలా ఏమీ ఉండదు. ఫిట్గా చాలా అందంగా ఉంటుంది. ఇలా మీ పిల్లలకు కూడా మీరు ట్రై చేయండి. కొంచెం ఓపిక తెచ్చుకుని వాళ్ళు పెట్టుకున్నాక మనం చూసి చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాం. కష్టం అంతా మర్చిపోతాం. ఇలా గోల్డ్ బాల్స్ అంతా ఫిల్ చేసుకోవాలి. మధ్యలో లాకెట్ చుట్టూ నేను కుందన్స్ అంటించుకుని ఫ్రెంచ్ వైర్ను కుందన్స్ చుట్టూ బోర్డర్లా వేసుకుంటున్నా. మిడిల్లో లక్ష్మీదేవి లాకెట్ హైలైట్ అవ్వడం కోసం చుట్టూ కుందన్స్ వేసాం. ఇలా మనం ఒక బెల్ట్ చేసుకుంటే చాలు. ఏ లాంగ్ ఫ్రాక్స్ అండ్ హాఫ్ శారీస్, లెహంగా దేని మీదకైనా మంచి గ్రాండ్ లుక్ని ఇస్తుంది. అసలు వడ్డానమే అవసరం లేదు. మీకు ఈ బెల్ట్ నచ్చినట్లయితే కామెంట్లో తెలియచేయండి. మిగతా పార్ట్ అంతా కూడా గోల్డ్ బాల్స్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఓవరాల్గా ఇలా వస్తుంది. మనం ముందుగా మెజర్ చేసుకున్నట్టుగానే కట్ చేసుకోవాలి. ఇది బకరం. బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం బకరం తీసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ 14 తీసుకున్నాం కదా, సేమ్ 14 బకరం కూడా తీసుకోవాలి. ఇవి ఎలాస్టిక్స్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్కి 5 mm 5 mm తీసుకున్నాం. మనం వర్క్ చేసుకున్న బ్యాక్ సైడ్కి ఈ బకరం పెట్టి క్లాత్ ఫోల్డ్ చేసి ఈ విధంగా నీడిల్తో కుట్టుకోవాలి. ఇలా క్లాత్ చిన్నగా ఫోల్డ్ చేసి ఎడ్జ్ అంతా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ అంతా స్టిచ్ చేసుకున్నాక ఇంకొక సైడ్ ఈ విధంగా వస్తుంది. మిగతాది పై వరకు కంటిన్యూ చేయాలి. మనం బకరంకి ఎలాస్టిక్స్ ఒక సైడ్ లోపలికి వెళ్తుంది కదా, అది బకరంకి కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడు చిన్నగా క్లాత్ ఉంటుంది కదా, ఫస్ట్ అది ఫోల్డ్ చేసి అక్కడక్కడ టాకా వేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మిగతా క్లాత్ని దానిపైకి ఫోల్డ్ చేసి కలిపి కుట్టుకోవాలి.
పై వరకు కూడా అలానే కుట్టాలి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ను పైకి లాగి ఎడ్జ్లో ఎలాస్టిక్ మీదకి క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మనకి ఎలాస్టిక్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బెల్ట్ లాకింగ్ కోసం హుక్ని నీడిల్ సహాయంతో స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్కి ఇంకొక సైడ్ మనం 2 ఫీమేల్ లింక్స్ని స్టిచ్ చేసుకుందాం, ఎందుకంటే ఫిట్టింగ్ కోసం. అక్కడ మనం ఎక్స్ట్రా 3 హుక్స్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. టైట్గా కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదండి మనకి మన హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ బెల్ట్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.